రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు అయితే సంచలనం సృష్టించింది. ఆయన చనిపోయిన మార్చి 24వ తేదీ నుంచి ప్రజల్లో ఒకటే ఉత్కంఠ. ఆయన్ని ఎవరు చంపారు, ఎలా చనిపోయారు ఆయన అనే దాని మీద మాత్రమే చాలా క్రిస్టియన్ సంఘాలు బయటకు వచ్చి అది హత్య అంటూ ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చేసాయి. కాకపోతే దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి క్లియర్ గా విచారణ చేయాలి అని పోలీసులకి ఒక హుకుం అయితే జారీ చేశారు. ఆ టైంలో మార్చి 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోతే ఈ రోజు వరకు అంటే దాదాపు సుదీర్ఘ 18 రోజుల విచారణ అనంతరం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈ రోజు మీడియాకి ప్రవీణ్ పగడాలది డ్రంక్ అండ్ డ్రైవ్ మృతిగా ఆయన అయితే క్లియర్ కట్ గా చెప్పేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అశోక్ కుమార్. అండ్ దీంట్లో ఈ లాస్ట్ చనిపోవడానికంటే ముందు 2 చోట్ల ఆయన అతిపెద్ద ప్రమాదాలని రెండింటిని తప్పించుకోవడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఫస్ట్ 2 ప్రమాదాలు జరిగాయి. ఫస్ట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తున్న టైంలో ఒకటి జగ్గైపేట బైపాస్ దగ్గర అండ్ రెండోది రాంవరప్పాడు జంక్షన్ దగ్గర. ఈ 2 పెద్ద ప్రమాదాలే. వీటి నుండి బయటపడిన ప్రవీణ్ లాస్ట్ కి మళ్ళీ అలాంటి ప్రమాదంలోనే చనిపోవడం అయితే బాధాకరణం. కాకపోతే వీటన్నిటిని క్లియర్ గా టైం అండ్ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో పరిశీలించి విచారణ అయితే పూర్తి చేశారు. అండ్ క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే ఇది జరిగింది అని. అయితే లాస్ట్ కి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూడా ప్రవీణ్ పగడాల డెడ్ బాడీలో శరీరంలో కంపల్సరీ ఆల్కహాల్ ఉంది అని రిపోర్ట్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్ సంఘాలు ఇన్ని రోజుల నుంచి ప్రవీణ్ పగడాలది హత్య అని చెబుతున్నారో వీళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు అయితే పంపిస్తున్నారు. ఏదైతే ముందు వెనక తెలియకుండా మాట్లాడి ఇది హత్య అని క్రిస్టియన్ సంఘాలు మాట్లాడడం, కొంతమంది నాయకులు మాట్లాడడం, జనాలని రెచ్చగొట్టడం ఏదైతే ఉందో అది తప్పు అని మాట్లాడారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా కంపల్సరీ నోటీసులు పంపిస్తున్నారు పోలీసులు.